IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. డాక్టర్ విజయభాస్కర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం చర్చించుకునే విషయం మోకాలు నొప్పి. మోకాలు నొప్పి అనేది ఈరోజు చాలా ఎక్కువగా చిన్నపిల్లల నుంచి మొదలెడితే పెద్దవాళ్ళల్లో ఎక్కువ శాతం ఇలాంటి మోకాలు నొప్పితో సఫర్ అవుతున్నారు. మోకాలు అన్నది మీరు చూడండి, ఇది హింజ్ జాయింట్. చూడండి, డోరు హింజెస్ ఎలా ఓపెన్ అవుతాయో ఇది హింజ్ జాయింట్ అంటాం బాడీలో. సో ఎన్నో జాయింట్స్ ఎన్నో రకాలు ఉంటే మోకాల్లో ఇది హింజ్ జాయింట్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ హింజ్ జాయింట్లో ఇది తొడ ఎముక అండి, దీన్ని ఫీమర్ అంటాం. ఇది కాలు ఎముక, ఈ టిబియా అంటాము. ఇది పటెల్లా ఎముక, మోకాలు చెప్పు ఎముక అంటాం. ఈ మూడింటి కలయికనే మనకు మోకాలు. దీనిలో మనకు ఇటు లిగమెంట్స్ ఉంటాయి. ఇందులో ఏసియల్ లిగమెంట్ అని ఉంటుంది, మెనిస్కస్ అని ఉంటుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు మోకాలు నొప్పికి దారితీస్తుంది. జనరలైజ్గా చూసుకుంటే మోకాలు నొప్పి అన్నది లైఫ్ని హ్యాంపర్ చేస్తుంది. ఎలా అంటే మోకాలు నొప్పి ఉన్నంతసేపు అడుగు పెట్టలేము, తీయలేము, కూర్చోలేము, లేవలేము, ఏ పని చేయలేము. సో మోకాలు నొప్పి ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ జాయింట్. ఈ జాయింట్లో ఒక నొప్పి రావడానికి ఎముకలు కారణం కావచ్చు, జాయింట్ కారణం కావచ్చు, మెనిస్కస్ అనే ఒక డిస్క్ ప్రాబ్లం కావచ్చు, యాంటియో క్రూషియేట్ లిగమెంట్ అనే ఒక లిగమెంట్స్ కావచ్చు, కొలాటరల్ లిగమెంట్ కావచ్చు, ఇంజురీ కావచ్చు, జాయింట్లో బ్యాక్టీరియా సెప్టిక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల జాయింట్లో నీరు రావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి మనకు రోగనిరోధక శక్తి డిస్టర్బ్ అయినప్పుడు ప్రాబ్లం రావచ్చు, గౌటీ ఆర్థరైటిస్ రావచ్చు, సోరియాటిక్ ఆర్థరైటిస్ రావచ్చు. అలాగే మనకు డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఈ ఎముకలన్నీ అరిగిపోయి మనకు జాయింట్ సమస్యలు రావచ్చు. దీనికి తోడు లోపల ట్యూమర్స్, గడ్డలు రావచ్చు. లేకపోతే బేకర్ సిస్ట్ అని చెప్పేసి జాయింట్ వెనకాల దీనిలో ఉండే సైనోయిల్ ఫ్లూయిడ్ ఉబ్బడం వలన రావచ్చు. లేకపోతే సైనోయిల్ ఫ్లూయిడ్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చి సైనోవైటిస్ అనే ప్రాబ్లం రావచ్చు. అలాగే మనకు కొన్ని సిస్టులు ఉంటాయి, కొన్ని బర్సా ఉంటాయి, వాటి వలన కూడా మనకు సమస్యలు రావచ్చు. లేకపోతే ఈ క్వాడ్రిసెప్స్ టెండాన్ దీనికి ఇంజురీ అయినప్పుడు నొప్పి రావచ్చు. లేకపోతే ఈ పటేలా బోన్ అరిగినప్పుడు నొప్పి రావచ్చు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే మనకు 1,00,000 కారణాల వలన 1,00,000 సమస్యలు మోకాలు నొప్పి రావాలి. సో ముఖ్యంగా చిన్నపిల్లల్లో మనకు దెబ్బలు తగిలినప్పుడు చెప్పకుండా నెగ్లెక్ట్ చేసినప్పుడు అప్పుడు బ్లడ్ క్లాట్ తోటి సెప్టిక్ ఆర్థరైటిస్ వస్తుంటాయి. లేకపోతే మనకు ఇక్కడ బోన్ ఫ్రాక్చర్స్ అవడం, ఆర్ లిగమెంట్స్ ఇంజురీ అవడం అనేది చూస్తాం చిన్నపిల్లల్లో. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో కూడా చిన్నపిల్లల్లో కీలవాతం ద్వారా వస్తుంది. అడోలసెంట్ లో జనరలైజ్డ్ ఆర్థరైటిస్ ఇనిషియేట్ అవ్వచ్చు, తద్వారా కీలవాతం వలన కూడా నొప్పి రావచ్చు. లేకపోతే బోని ఇంజురీ వలన నొప్పి రావచ్చు. మనం స్పెసిఫిక్గా 40 ఏజ్ దాటిన తర్వాత బాడీలో ఆస్టోపోరోసిస్ అంటే విటమిన్ డి, కాల్షియం తక్కువ పోవటం వలన ఆస్టోపోరోసిస్ వ్యాధి రావటం వలన బోను మెత్తబడి అరిగిపోవడం, డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ రావడం అనేది చూస్తాం. కొంతమందికి సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ గౌటీ ఆర్థరైటిస్ అనే కీలవాతం ద్వారా కూడా ఈ జాయింట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. చిన్నప్పుడు పడినప్పుడు దెబ్బల వలన మోకాల్లోని పొరలు దెబ్బతిని బోన్ దెబ్బతింటం వలన కూడా మనకు కొంత అనటామికల్ వేరియేషన్ తోటి కూడా మోకాల్లో నొప్పి రావచ్చు. బేకర్ సిస్ట్ అని మనకు సైనోయిల్ ఫ్లూయిడ్ గడ్డ వెనకాల వ్యాప్తి చెంది నొప్పి రావచ్చు. సో ఏదేమైనా ఈ సమస్యలు కారణాలు ఎన్నైనా ముఖ్యంగా నొప్పి అన్నది మోస్ట్ కామన్ సిమ్టమ్. నొప్పితో పాటు టెండర్నెస్ అంటే జాయింట్ పైన చేయి పెడితే నొప్పి రావడానికి టెండర్నెస్ అంటాం. తర్వాత ఇన్ఫ్లేమ్ అవడం అంటే మొత్తం జాయింట్ మొత్తం రెడ్గా ఉబ్బడం, వాపు చెందడం. తర్వాత ఈ మూమెంట్ లేకుండా స్టిఫ్గా పెయిన్ఫుల్గా ఉండడం. సో ఈ 4 లక్షణాలు నొప్పి, వాపు, ఎర్రబడ్డం, మూమెంట్ రిస్ట్రిక్ట్ అవ్వడాన్ని బట్టి మనం ఈ క్లినికల్గా డయాగ్నోసిస్ హిస్టరీ ప్రకారం అంటే గత ఎన్ని రోజులుగా ఈ నొప్పి వస్తుంది, ఏ రకాల నొప్పి వస్తుంది, ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఇంజురీ ఏమన్నా ఉందా, ఇలాంటివి మనం హిస్టరీలో అడిగినప్పుడు వాళ్ళు చక్కగా మనకు చెప్పినప్పుడు క్లినికల్ డయాగ్నోసిస్లో డాక్టర్ ఒక 50% డయాగ్నోసిస్ చెప్పగలుగుతారు. ఇంకో 50% డయాగ్నోసిస్ దీని గురించి మనకు బేసిక్ ఎక్స్రే పిక్చర్లో అనాటమికల్ ఆఫ్ ద బోన్ అంటే ఈ బోన్కు మధ్యలో ఉన్న గ్యాప్ని మనం 6 to 8 mm ఉంటుంది. అది కరెక్ట్ ఉందా లేదా, బోన్ మార్ఫలాజికల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా,
బోన్ లోపల ట్రొబాక్యులర్ ప్యాటర్న్ అంటే బోన్ యొక్క సాంద్రత ఎట్లుంది, బోన్ యొక్క సాంద్రత తక్కువైపోయి ఆస్టోపోరోసిస్ ఏమైనా ఉందా, అలాగే బోన్లో సబ్లక్జేషన్ కానీ ఆ డిస్లొకేషన్ కానీ ఆ ఫ్రాక్చర్ కానీ ఏమైనా ఉందా అనేది మనం బేసిక్ ఎక్స్రే ద్వారా తెలుసుకుంటాం. ఇంకా ఫర్దర్గా మనం సిటీ ఎంఆర్ఐలు చేసినప్పుడు కూడా దీని యొక్క బేసిక్ సమస్యలు తెలుసుకుంటాం. తద్వారా ఈ డయాగ్నోసిస్ ప్రకారం రక్త పరీక్షలు కూడా చేసి దీనిలో మనకు రుమటాయిడ్ ఉందా, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉందా, గౌడీ ఆర్థరైటిస్ ఉందా, లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ ఉందా, ఇలాంటివి ఎన్నో డిజీజెస్ ఆర్ సెప్టిక్ ఆర్థరైటిస్ ఉందా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఒకసారి మనకు దీని సమస్యలు కన్ఫర్మ్ అయినప్పుడు దాన్ని ట్రీట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మోకాలు నొప్పి ఒక కాంట్రవర్సీ ఉంది, ఇంజెక్షన్స్ ఇస్తే సరిపోతుందా లేకపోతే ఆపరేషన్ అవసరమా? ఎస్, మేము మోకాలు నొప్పిని 4 భాగాలుగా విభజిస్తాం. అది స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 1 అంటే 25% పొర అరగడం, స్టేజ్ 2 అంటే 50% పొరలు అరగడం, స్టేజ్ 3 అంటే 75% పొరలు అరగడం, స్టేజ్ 4 అంటే పూర్తిగా ఎముక జాయింట్ మొత్తం అరిగిపోవడం. అంటే మనం ఇందాక చెప్పుకున్న ఇన్ఫ్లమేటరీ చేంజెస్, నొప్పి, వాపు, మూమెంట్ లేకపోవడం, ఎర్రబడ్డం లాంటి లక్షణాలు మనకు క్రమేణా స్టేజ్ 1, 2, 3, 4లో పెరుగుతూ ఉంటాయి. స్టేజ్ 4లో పూర్తిగా మోకాలు వంకరబోతుంది. సో మా ఇండికేషన్ ప్రకారము ఏ వ్యక్తికైతే స్టేజ్ 4లో ఉంటారో, ఏ వ్యక్తి అయితే కంప్లీట్లీ నడవలేని పరిస్థితిలో ఉంటారో, ఏ వ్యక్తి మోకాలు పూర్తిగా వంగిపోతాయో, ఏ వ్యక్తి ఎవరైతే అడుగు వేయలేని పరిస్థితి స్టేజ్ 4లో ఉంటుందో వారికి మాత్రమే మేము ఆపరేషన్ చేసి దానిలో ఆర్టిఫిషియల్ జాయింట్ని ఇంప్లాంట్ చేసి నొప్పి లేకుండా స్ట్రైట్ కాళ్ళతో నడిచే అవకాశం కల్పించగలుగుతాం. అదే స్టేజ్ 1, 2, 3లో ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపరేషన్ ఒప్పుకోము. అదే స్టేజ్ 1, 2, 3లో మాత్రలు, ఫిజియోథెరపీ, మోకాలు పట్టీలు, ఈవెన్ లోకల్ ఇంజెక్షన్స్ అంటే జాయింట్ లోపలికి పొరను పెంచే హైల్యూరోనిడేజ్ ఇంజెక్షన్ కానీ, పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ కానీ, ఓజోన్ థెరపీ కానీ, ఇలా రేడియేషన్ థెరపీ కానీ, ఇలాంటి ఎన్నో పద్ధతుల ద్వారా మనం 1, 2, 3 స్టేజ్లోనే ఇవ్వగలుగుతాము. ఈవెన్ స్టేజ్ 3లో కూడా అంతగా పనిచేయవు కాబట్టి ఆ స్టేజ్లో మనం వారికి ఆపరేషన్ పడొచ్చు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఖచ్చితంగా నాకు ఏ మందులు, ఇంజెక్షన్లు, పట్టీలు, ఫిజియోథెరపీ పనిచేయలేవు అని అంటారో వారికి ఒక ఇండికేటెడ్ సిస్టమ్ ప్రకారం సరైన క్లినికల్ డయాగ్నోసిస్ చేసి ప్రాపర్గా సర్జరీ అనే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి హాయిగా, నార్మల్గా, నొప్పి లేకుండా మంచిగా నడవగలుగుతారు.